నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం శాంతి ఖని బొగ్గుబావి మందమరి ఏరియా కాశీపేట 1, 2 బొగ్గుబావులలో ఒకరోజు సమ్మెకు పిలుపునిచ్చిన కార్మిక సంఘ జేఏసీకి మద్దతు పలికిన ఇతర కార్మిక సంఘాలు. నరేంద్ర మోదీ ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను 4 కోడ్లుగా మార్చి కార్మిక పనిదినాలను పెంచి హక్కులను కాలరాస్తోందని, నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలని సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది. తలపెట్టినటువంటి దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ఇవాళ శాంతిగాన్లో కూడా కార్మికులు సంపూర్ణ మద్దతు ఇచ్చి ఇవాళ కార్మికులు సమ్మెకు మద్దతు పలికినందుకు వాళ్లకు జేఏసీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, చరిత్రలో చూసుకుంటే ఎప్పుడు కూడా సమ్మె చేయండి ఏ హక్కు కూడా మనం సాధించుకోలేదు. అందులో భాగంగానే ఈరోజు సమ్మెకు కూడా కార్మికులందరూ కూడా సంపూర్ణ మద్దతు ఇచ్చినందుకు వాళ్ళందరికీ మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, భవిష్యత్తులో కూడా అన్నయ్య చెప్పినట్టు ఏ సమ్మెకైనా కార్మికులు సిద్ధంగా ఉండి రేపు భవిష్యత్తులో నిరవధిక సమ్మె కూడా చేయని పరిస్థితి వస్తుంది కావచ్చు. ఎందుకంటే ఇవాళ అటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ముందు గతంలో జరిగినటువంటి పరిస్థితి వేరే ఉంది, ఇప్పుడు కూడా జరగవలసిన పరిస్థితులు కూడా అంత వేరే కనబడుతున్నాయి. కాబట్టి భవిష్యత్తులో కూడా ఈ జేఏసీ పిలుపునిచ్చినా కానీ కార్మికులందరూ సంపూర్ణ మద్దతు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు. వర్గం అంతా ముక్కమోని ధైర్యంతో సమ్మెలో పాల్గొన్నందుకు వారికి కార్మిక కుటుంబాలకు, కార్మిక క్షేత్రాలకు మా ఐఎన్టీసీ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ, ఈ ఏదైతే 136 సంవత్సరాల చరిత్రలో సమ్మెలు, పికెట్లు, పోరాటాలు, ధర్నాలు చేసి అయితే హక్కులు అయితే కాపాడుకున్నామో, ఈరోజు కూడా ఈ సమ్మెను విజయవంతం చేసిన కార్మికులకు రాబోయే కాలం కూడా సమ్మెల ద్వారానే హక్కులు కాపాడుకుంటాం. సమ్మెల ద్వారానే, న్యాయం పోరాటాల ద్వారానే మన హక్కులను కాపాడుకొని మనం స్వేచ్ఛ జీవులంగా బతుకుతామని ఈ యొక్క సమ్మెను విజయవంతం చేసి నిరూపించడము కార్మిక వర్గానికి గొప్ప విజయమంగా మేము భావిస్తున్నాం. దీంట్లో భాగంగానే దేశంలో నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా మన ఎవరైతే సంజయ్ రెడ్డి గారు ఉన్నారో దేశవ్యాప్తంగా ఆ యొక్క సమ్మెలకు నాయకత్వం వహిస్తున్నాడు. రాష్ట్రంలో జనప్రసాద్ గారి నాయకత్వము రాష్ట్రంలో నాయకత్వం వహిస్తుంది. ఏదైతే హక్కుల కోసం అయితే మా జనప్రసాద్ సార్ కొత్త ఉరవడి కానీ కొత్త హక్కుల కోసం కానీ మా మంత్రివర్గంతో కానీ రేవంత్ రెడ్డితో కానీ ఆయన శక్తి మించి పనులు చేస్తూ, శక్తి మించి ఏదైతే ప్రోగ్రాం చేస్తాడో అదంతా కార్మిక వర్గం గుర్తిస్తుంది. మేము ఎప్పుడు కార్మికులకు అండదండగా ఉంటాము. ఎప్పుడు మా సంఘము కార్మిక వర్గానికి సపోర్ట్గా ఉండి వాళ్ళ హక్కులు కాపాడుతానని మేము ఆశిస్తున్నాము. అదే అందులో భాగంగానే ఇవాళ ఈ సమ్మెను విజయం చేసిన కార్మిక కుటుంబాలకు ఐఎన్టీసీ ధన్యవాదాలు తెలుపుతూ, ఈ యొక్క సమ్మెను విజయవంతం చేసిన కార్మిక కుటుంబాలకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ నిర్మించుకుంటాం. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా బొగ్గు గనులు సమ్మె నిర్వహించడం జరుగుతుంది. ఇది నరేంద్ర మోడీ ప్రభుత్వము, కర్ణాటక ప్రభుత్వము 44 కార్మిక చట్టాలను 1886లో చికాగో అమరవీరుల స్ఫూర్తితో ఆనాడు సాధించుకున్న 8 గంటల పనిదినాన్ని ఈరోజు 12 గంటల పనిదినం చేయడానికి పూనుకున్నాడు. అదేవిధంగా 44 కార్మిక చట్టాలను 4 కోడ్లుగా విభజించి కార్మికులకు భద్రత లేకుండా, ఏది లేకుండా చట్టాలను కాలరాస్తున్న ఈ నరేంద్ర మోడీ చట్టానికి వ్యతిరేకంగా, నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈరోజు జేఏసీగా ఏర్పడి ఏఐటీసీ, ఐఎన్టీసీ, టీబీ కేసు, సిఐటి, ఐఎఫ్టి అన్ని సంఘాలుగా జేఏసీగా ఏర్పడి మన సింగరేణిలో అన్ని వివిధ గనులలో మనం ఇవాళ స్ట్రైకుకు మద్దతు ఇచ్చి కార్మికన్నలు విజయవంతం చేయడం జరిగింది. కాబట్టి ఈ సమ్మెను ఈ విజయంతో మనము కార్మికులు కానీ, కర్షకులు కానీ, రైతులు కానీ, బ్యాంకింగ్ కానీ, ఎల్ఐసి కానీ, నావీ కానీ, మన ఆర్టీసీ కానీ ప్రతి ఒక్క సంస్థలు కూడా ఈరోజు బంద్ నిరసన తెలిపి స్ట్రైక్ చేయడం జరుగుతుంది. ఇది నరేంద్ర మోడీ ప్రభుత్వానికి. కాబట్టి ఇది గుణపాఠం. రానున్న రోజులల్లో మోడీ ప్రభుత్వము ఇది చెంపపట్టని
మన అన్ని సంఘాలు కలిసి ఈ మద్దతు ఇచ్చి రానున్న రోజుల్లో ప్రభుత్వం పడేసి ఈ కార్మిక వర్గానికి ఏనాడైతే న్యాయం చేస్తాడో ఇంటికో ఉద్యోగము తీసుకొని పెరుకు మీద ఇన్కమ్ ట్యాక్స్ సింగరేణి కార్మికులకు ఇచ్చేసి అదేవిధంగా 2 గుంటల భూమికి ప్రతి ఒక్క కార్మికుడికి ఇవ్వాలి, 30 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణమని ఇవ్వాలి. ప్రతి ఒక్కటి ఈ సమ్మె విషయంలో ప్రతి ఒక్కటి హక్కులు ఏంటంటే కార్మికులకు నష్టం జరుగుతుంది కాబట్టి చేపులు లేకుండా ఇలా బోనస్ యాక్ట్ కానీ మనకు ఉద్యోగ భద్రత కానీ ఏది లేకుండా చేస్తుంది కాబట్టి ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమ్మె చేయడం జరుగుతుంది. బొగ్గుగల్ల ఈరోజు శాంతిగాని మైన మీద ఘనంగా కార్మికులు మద్దతు ఇచ్చి ఈ జేఏసీ ఆధ్వర్యంలో కార్మిక వర్గం అంతా సపోర్ట్ ఇచ్చి ఈనాడు నిరసన తెలిపి కార్మికులు ఎవరు డ్యూటీకి రాలేదు కాబట్టి మా జేఏసీ పక్షాన కార్మికులకు ధన్యవాదాలు తెలుపుతూ ఇదే విధంగా ఇదే స్ఫూర్తితోని ఒకవేళ రానున్న రోజులల్లో ఈ రకంగానే మోడీ ప్రభుత్వం చేస్తే నిరవధిక సమ్మెకైనా స్ట్రైక్ అయినా అన్ని జేఏసీ సంఘాల పక్షాన నడిచి స్ట్రైక్ చేస్తామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కార్మిక వర్గానికి జేఏసీ వర్గానికి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను.